ఇప్పటి వరకు వరుస ఫ్లాపులతో విజయానికి ఆమడదూరంలో ఉన్న పవన్ కళ్యాణ్కు దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరిగిపోయింది. ఈ విజయాలతో గబ్బర్ సింగ్ సీక్వెల్గా సర్దార్ గబ్బర్ సింగ్ తీశాడు. ఈ సినిమాలో పవన్ కలగజేసుకొని కథలో మార్పులు చేర్పులు చేయటం, డైరెక్టర్లకు మార్చడం వంటి సొంత ప్రయోగాలతో దెబ్బైపోయాడు. తాజాగా తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వీరం సినిమా తరహాలో కాటమరాయణలో పవన్ నటిస్తున్నాడట. కథలో తాను కలగజేసుకొనని డైరెక్టర్ చెప్పినట్లు చేస్తానని, అయితే స్క్రిప్టు పక్కాగా ఉండాలని దర్శకుడు డాలీకి పవన్ చెప్పినట్లు సమాచారం. ఇందులో నలుగురికి అన్నగా వయసు అయిపోయిన బ్యాచ్లుగా పవన్ కళ్యాణ్ కనిపిస్తాడట.